ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. త్వరగా వెళ్ళి డాక్టర్ని పాపని కాపాడాలి. సింధు ఇంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తుందంటే ఇందాక తనకి ఫోన్ చేసిన వాళ్ళని కలవడానికి వెళ్తున్నట్టుంది. ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళ కోసం సింధు ఇంత టెన్షన్ పడుతుంది? తెలుసుకోవాలి. రే డాక్టర్లో ఉందిరా. అది వేరే డాక్టరు, పద పట్టుకుందాం. ఒరే అదిగోరా డాక్టర్, పట్టుకుందాం పద. ఆగండి, ఆగుతారా లేదా? ఇలా ఎంతకాలం అని మనిషి తప్పించుకుని పారిపోవాలని చూస్తారో? మా డబ్బులు తీసుకుని మా బ్రతుకులు నాశనం చేశారు కదే. ఫైనాన్స్ పేరుతో మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్పు, మా డబ్బెక్కడా? మీ ఆయన ఎక్కడా? చెప్పు. చెబుతావా ఈ పాప ప్రాణాలు తీయమంటావా? అది చిన్నపిల్ల, నీకు దండం పెడతాను. నేను చేయకండి, అది చిన్నపిల్ల. మిమ్మల్ని మోసం చేసింది మేం కాదు, మా పార్ట్నర్. అతనే మీ డబ్బంతా తీసుకొని పారిపోయాడు. పార్ట్నర్ పేరు చెప్పి ఇంకా మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా చెప్తావా లేక పాపను చంపేయమంటావా? అయ్యయ్యో వద్దు, తననేం చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలిపెట్టండి. వీళ్ళు జనాలకి దొరికిపోయారు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, నీకసలు బుద్ధుందా? పసిపిల్ల గొంతు పట్టుకుని చంపాలని చూస్తావా? వాళ్ళేం చేశారో తెలుసా నీకు? వాళ్ళు ఏమైనా చేయనివ్వు, నువ్వు చేస్తుంది తప్పు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ స్టేషన్ లేదు, ఏమీ లేదు. వీళ్ళ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నావో తెలుసా? ఇప్పుడు దొరికారు. ఇక వీళ్ళని వదలం. ఏయ్ ఆగు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? చూస్తుంటే నువ్వు కూడా వీళ్ళ మనిషిలా కనపడుతున్నావు. చూస్తుంటే ఇది కూడా వీళ్ళ మనిషిలాగానే ఉంది. దీన్ని కూడా వదలకూడదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను
ఇంతకీ నువ్వెవరో? నువ్వు కూడా వీళ్ళ భాగస్వామివా? రే భాగస్వామి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? వీడితో మాట్లాడరా మనకి? 4 తగిలిస్తే వీడే మనం చెప్పినట్టు వింటాడు. రేయ్! నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. యష్ 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 రేయ్, పోలీసులు వస్తున్నారు. పదండి, వీడి సంగతి తర్వాత చూద్దాం. పదండి. యష్ 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 అయ్యో జాగ్రత్త. ఎవరో? నేనేనండి. తలుపు తీయండి. రమ్మా, ఎవరెత్తను? తలకా గాయమేంటి? ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తానండి. వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ చేయాలి. మీరు చాప దిండు వేయండి. సరే, అలాగే. లోపలికి తీసుకురా. సింధు, అర్జెంటుగా ఈ మెడిసిన్స్ కావాలి. నేను తీసుకొస్తాను. సింధు, బయట వాళ్ళు మన కోసం వెతుకుతూనే ఉంటారు. నిన్ను వాళ్ళు చూస్తే చాలా ప్రమాదం. ఎలా వెళ్తావు? ఒక్క నిమిషం ఉండు. సింధు, ఇది కప్పుకొని వెళ్ళు. పర్వాలేదండి, నేను ఎలాగోలా వెళ్తాను. కానీ తనకేం కాకూడదు. తను జాగ్రత్త. భగవంతుడా, సింధు వాళ్ళ కంట పడకుండా నువ్వే కాపాడాలి. యష్ ట్రీట్మెంట్ జరగాలంటే తొందరగా నేను ఈ మెడిసిన్స్ తీసుకుని వెళ్ళాలి. లేట్ అయితే యష్ రిస్క్ లో పడతాడు. ఎలా అయినా సరే వాళ్ళని తప్పించుకుని వెళ్ళి తీరాలి. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళని ఎక్కడైనా చూసారా? లేదండి, లేదు.
కొంచెం త్వరగా ఇవ్వండి. ఓకే, సరేనండి. దొరికే వరకు వదిలేదే లేదు. ఎవరితను? అదండి జరిగింది. సమయానికి దేవుళ్ళు అయితే రాకపోయి ఉంటే వాళ్ళు మా ప్రాణాలు తీసేసేవాళ్ళు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదిగోండి. దేవుడా, యష్కి ఏం కాకుండా చూడు. తాడు తీసుకురండి. అలాగే. ఇతని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చేశాను. 5-10 నిమిషాలు స్పృహలోకి వస్తాడు. అవును సింధు, ఇతను నీకు తెలుసా? ఏమవుతాడు నీకు? ఇతన్ని భర్త? లేదంటే నీ ఫ్రెండా? నీకు కావలసిన మనిషా? నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఓ అలాగా, సరే. ఆ సెలైన్ అయిపోగానే నన్ను పిలువు. మధ్యలో సెలైన్ వల్ల అతనికి చలి రావచ్చు. అలా వస్తే కాళ్ళు చేతులు రుద్దితే సరిపోతుంది. అలాగే డాక్టర్. ఓకే సింధు, నేను ఇప్పుడే వస్తాను.
రాము, టెన్షన్ పడకు, యశ్ వచ్చేస్తాడులే. అమ్మా సంధ్య, యశ్ ఇంకా రాలేదు. ఎందుకు ఆలస్యమైందో ఒకసారి ఫోన్ చేయి. అట్నే దావుతా. యష్కి ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. లిఫ్ట్ చేయడం లేదు తావుతా. మళ్ళీ చెయ్యి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదు అవుతా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఎంతకీ చలి తగ్గడం లేదేంటి? ఇప్పుడేం చేయాలి? శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో. దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు, 100 ఏళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై, ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవా. రిషి అలా ఆడుకోపోతే నాకు హెల్ప్ చేయొచ్చు కదా? చెప్పు, ఏం చేయాలి నేను? ఈ బెలూన్స్ ఆ స్టెప్స్ కి కట్టొచ్చు కదా? మీరేమో ఉత్సాహంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, కానీ మీ నాన్నే ఇంకా రావట్లేదు అసలు. వాళ్ళు ఎప్పుడు ఇంతే, టైంకి రారు. నానమ్మ నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ చేస్తాను డాడీకి. తీసుకో. రింగ్ అవుతున్నా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
నాన్న ఏదైనా బిజీ పనిలో ఉన్నారేమో. అమ్మ పుట్టినరోజు కంటే డాడీకి వర్క్ ఎక్కువ. ఇటువు, నేను ఒకసారి చేస్తాను. అమ్మా, చీర బాగుంది, ఇంకా మంచి చీర కట్టుకోవచ్చుగా. నాన్న వచ్చాక కట్టుకుంటానులే. దావతా అబ్బి ఇంకా రాలేదేటి? వాడి కోసమే అందరం వెయిటింగ్ కదా. నాన్న కేక్ తెస్తారో లేదో, వర్క్ లో ఉండి మర్చిపోయి ఉంటారు. మనమే కేక్ ఆర్డర్ చేయాల్సింది, పొరపాటు చేస్తుంటాం. అయినా అల్లుడు గారు సింధుతో కలిసి పొద్దుననగా వెళ్ళుండారు. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, ఇంకా రాలేదు. అందుకే నేను ఇప్పుడు అనున్నాను ఆయనతో పాటు నేను వస్తాను అని. అబ్బి ఏం లేదు. ఆయన నా బర్త్డేకి ఆయన నేను కదా వెళ్ళి సునంద మేడంని ఇన్వైట్ చేయాలి. అసలు ఆ సింధు ఎందుకో? తొందరపడి మాటిచ్చేసి రేపు మళ్ళీ వాళ్ళ వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు అని. వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నావు అంటే వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలుసు అన్నమాట. ఓకే, ఇంతకీ వాళ్ళు నీకేమవుతారు?